అఖిల్ రెడ్డి గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. బండి సంజయ్ గారి కొడుకు మాత్రం ఈ చట్టం వర్తించదన్న. ఎందుకంటే ఇదే సామాన్యుడు ఫోక్సో చట్టంతో అరెస్ట్ అయితే వారికి పోలీసులు అవసరమైతే 3rd డిగ్రీ కూడా ఉపయోగించేవారు. అఖిల్ రెడ్డి బ్రదర్, మీరు మాట్లాడింది 100కు 100% నిజం. ఇదే చిల్క ప్రవీణ్ మీద సోషల్ మీడియా కేసులు, ఇట్లా నిలబడి మాట్లాడినందుకు కేసులు పెట్టినందుకు 10 టాస్క్ ఫోర్స్ టీంలను పంపించింది నా దగ్గరికి. వరంగల్కు ఒక టాస్క్ ఫోర్స్ టీం, నాగర్ కర్నూలుకు ఒక టాస్క్ ఫోర్స్ టీం, హైదరాబాద్లో 2 టాస్క్ ఫోర్స్ టీములు, నిజామాబాద్కు ఒక టాస్క్ ఫోర్స్ టీం, వైజాగ్కు ఒక టాస్క్ ఫోర్స్ టీం. ఇట్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చిలుక ప్రవీణ్ పట్టుకోవడానికి 10 టాస్క్ ఫోర్స్ టీంలను ప్రయోగించిండు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ యాక్టర్ ప్రత్యేకంగా ఆయన చంపింది లేదు, పరోక్షంగా ఆయన వల్ల వ్యక్తి చనిపోయిన దురదృష్టకరం, బాధాకరం. అల్లు అర్జున్ని స్టార్ యాక్టర్ అని చూడకుండా రాత్రికి రాత్రే దొంగను ఎత్తుకపోయినట్టు, ఒక క్రిమినల్ని ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయి చెంచల్ కూడా జైలు వేసినావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి బండి సంజయ్ గారి కొడుకు 16 సంవత్సరాల అమ్మాయిని అత్యంత పాశవికంగా క్రూరంగా హింసిస్తుంటే, లైంగికంగా వేధిస్తుంటే, పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు లాంటి పెద్ద వ్యక్తులు చెప్తున్న ఈ తరుణంలో, లేకపోతే బీఆర్ఎస్ లాంటి పార్టీ ధర్నాలు, రాస్తారోకాలు, ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వస్తున్న ఈ తీవ్రమైన నేపథ్యంలో మీరు ఏం చేస్తున్నారు? హోం మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు? ఒక చిలుక ప్రవీణ్ని పట్టుకోవడానికి 10 టాస్క్ ఫోర్స్ టీంలను పంపించినావు కదా. చిలుక ప్రవీణ్ హత్యలు చేయలేదు, అత్యాచారాలు చేయలేదు, ఫోక్సో కేసులు చేయలేదు, కానీ చిలుక ప్రవీణ్ను పట్టుకోవడానికి 10 టాస్క్ ఫోర్స్ టీములు పంపించినావు కదా. అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ యాక్ట్రెస్ను పట్టుకోవడానికి రాత్రికి రాత్రే ఆయన దొంగతనం చేసినట్టు పోలీసులను ఆయన ఇంటి మీదకి మోహరించి మరి పట్టుకొని పోయి జైలు వేసినావు కదా. మరి బండి సంజయ్ గారి కొడుకు ఎక్కడున్నాడో అని ఒక అబద్ధ ప్రకటన ఎందుకు చేపిస్తున్నావు? బండి సంజయ్ గారి కొడుకును పట్టుకోవడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? సాక్ష్యాలు తారుమారు చేయడానికా? సాక్ష్యాలు తారుమారు చేయడానికా? బండి సంజయ్ గారి కొడుకును కాపాడడానికా? నిన్ను కాపాడుతున్నందుకు బండి సంజయ్ గారికి సాయం చేయడానికా? వాళ్ళ కొడుకు నీతిమంతుడు, నిజాయితీపరుడు, ఏలు పెడితే నాకడు, ఎన్న పెడితే చీకడు అని చెప్పడానికా? దేనికి కాపాడుతున్నారు బండి భగీరథ్ని? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పవలసిందే. జర్నలిస్టుల మీద పోలీసులను ప్రయోగిస్తారు, జర్నలిస్టుల మీద టాస్క్ ఫోర్స్ను ప్రయోగిస్తారు, జర్నలిస్టుల మీద దాడులు చేస్తారు, కానీ ఫోక్సో నిందితులను పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్లు అవసరమా మీకు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లు ప్రతి ఫోక్సో కేసులో ఇట్లనే ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారా? ముందు ప్రతి ఫోక్సో కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడానికి 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు సమయం ఉన్నదా? మరి సామాన్యుడు మీద అలాంటి ఆరోపణలు వస్తే ఇన్వెస్టిగేషన్కి సమయం ఇచ్చిందా ఎప్పుడైనా? మరి బండి భగీరథ్కి, బండి సంజయ్ గారి కొడుక్కి ఈ సమయం ఎందుకు ఇస్తున్నారు అంటే, కేసుని నీరుగార్చడానికి, కేసుని పక్కదో పట్టించడానికి, కేసు నుండి బండి సంజయ్ గారి పుత్రరత్నాన్ని తప్పించడానికి ఈ ఆలస్యం అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు కొత్తగా బండి భగీరథ్ని తీసుకుపోయి జైలు వేసినా కాంగ్రెస్కు ఈ ఘనత దక్కదు, కాంగ్రెస్లో ఆ పాత్ర ఏం లేదు. ఈ పాత్ర మొత్తం సోషల్ మీడియాది, డిజిటల్ మీడియా జర్నలిస్టులది, ప్రజాస్వామ్యవాదులది అనేది కూడా మేము చెప్పదలుచుకుంటున్నాం. అల్లు అర్జున్కో న్యాయము, చిలుక ప్రవీణ్కో న్యాయము, బండి భగీరథకో న్యాయమా? 10 టీములు తిప్పితివి కదా నన్ను, 10 టీములు తిప్పితివి కదా నా కోసము. నా ఇంటి మీదకి 100 మంది పోలీసు వాళ్ళని పంపిస్తావు, నా స్నేహితులను పట్టుకోవడానికి 2 టాస్క్ ఫోర్స్ టీంలను పంపిస్తావు. ఇదా ప్రజాస్వామ్యం? ఒక జర్నలిస్టుని పట్టుకోవడానికి ఇంత క్రూరంగా వేటాడినావు కదా. మరి బండి భగీరథ్ని పట్టుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వే బయలుదేరుతావా? నీ ప్రభుత్వం బయలుదేరుతుందా? నీ మంత్రులు బయలుదేరుతారా? నీ ఎమ్మెల్యేలు బయలుదేరుతారా? మేము చూస్తాం. లేకపోతే కడిగి పారేస్తాం. తెలంగాణ ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. తెలంగాణ ప్రజలకు మీ తప్పులను విప్పి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాం.
ఈరోజు ఖచ్చితంగా బండి సంజయ్ గారి కొడుకుని పట్టుకొని చెంచల్గూడ జైలుకు తరలించాల్సిందే.